హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు అంశు ఏం చేసింది చూడండి ఒకసారి. స్కూల్లో ఇలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయంట, అందుకని పోలీస్ ఆర్మీ భగత్ సింగ్ ఇలాంటివి పిల్లల్ని రెడీ కామన్నారనమాట టీచర్స్. సో అందుకే అన్విషేమో సుభాష్ చంద్రబోస్, అనుషునేమో ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా రెడీ చేస్తున్నాం అన్నమాట. అనుషుకు ఇలా రెడీ కావడం అలసి అయిపోయింది, అగో డ్యాన్స్ ఇస్తుంది. ఇక ఇలా రెడీ చేస్తున్నానండి. పుట్టోడు స్నానం చేసిండు. అబ్బో, అనుషుకైతే అసలు కుషాలు చాలా చాలా. అనుషు స్టేడు నాన్న పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ రెడీ అవుతుంది. ఇక మార్నింగ్ 7 అయిందండి, 8 వరకు స్కూల్కి వెళ్ళాలి. ఎలా ఉందండి అంశు? బాగుంటే అంశుకు ఒక లైక్ కొట్టండి. గణతంత్ర దినోత్సవం అంటే అందరు పిల్లలు చాలా మంచిగా రెడీ అయిపోతారండి. అందుకనే అంశు కూడా షాపింగ్ చేశా. ఝాన్సీ లక్ష్మీబాయి డ్రెస్ తెచ్చిన. భారత్ మాత కూడా చేద్దామనుకున్నాం, కానీ నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా అయ్యాక చేద్దామండి. ఇప్పుడైతే ఝాన్సీ లక్ష్మీబాయి. అనుషు ప్రతి ఒక్కటి ఇలా రెడీ అవుతుంటే చాలా మంచిగా ఉంటుందండి. అస్సలు ఏడవదు. నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి. మీ పిల్లలు కూడా అంతేనా అండి? కొందరు పిల్లలు చాలా ఏడుస్తారు, కానీ అనుషు మాత్రం అన్వి బాగానే ఉంటారండి. ఏమో ఆలోచిస్తుంది అనుషు టీవీ చూసుకుంటూ. ఇక స్కూల్లో డ్యాన్స్లు వేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో పెట్టినండి. ఇప్పుడైతే ఇలా రెడీ చేయడం మనుషుని, ఇది మిషోలో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొప్పు ప్రతి ఒక్క శారీస్ మీదకి వేస్తే కదా అనుషుకి. ఇదే అండి, అమ్మాతో ఇలా క్లిప్ పెట్టాలంతే. ఇక పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలండి. ఇంకా తినలేదు పిల్లలు, తినిపించాలి. ఇప్పుడు ఇట్లే రెడీ అయ్యాక తినిపిస్తా. ఏమైనా ఏడుస్తున్నా? ఫోటో పడ్డదా? ఇక స్కూల్లో ఎంతమంది పిల్లలు ఎలా రెడీ అవుతారో చూద్దామండి. చిన్న చిన్న పిల్లలు ఎంతో క్యూట్గా ఉంటారు కదా. చిన్నపిల్లలు ఇలా రెడీ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో అనుషుని ఇలా రెడీ చేసేయండి. అనుషు నాకే కాదు, నేనంతా ఒత్తిడి ఏం లేదు, అనుషుకి ఇష్టం ఇలా రెడీ కావడం. అనుషు అయిపోయాక అన్విని రెడీ చేయాలి. ఇలా సింపుల్గా పెట్టుకో. అనుషుక అయితే లిఫ్ట్కి చాలా ఇష్టం, అందుకని కొంచెం మామూలుగా పెట్టిన. అయిపోయిందండి. ఇంకా అనుషు గోడ్సేస్తే అయిపోతుంది. ఇక అన్విష్ రెడీ కావాలన్నమాట. ఇక ఎలా డ్యాన్స్ ఇస్తుందో చూడాలి అనుషుతలే. ఏ అనుషు టీవీ చూస్తురండి, అందుకనే అక్కడ చూస్తురు పక్క సైడు. మేకప్ వాము, బుడ్డది అయిపోయింది. పై పొట్టిగాడు వచ్చిండు.
ఈ పొట్టిగాడి డ్రెస్ తీసుకుంటే చాలా నవ్వుస్తుందండి. నా బుజ్జు కన్నయ్య వాడు కూడా అంశులాగా అయిపోయాడు. ఇక అంశు రెడీ అవుతుందని ఈయన గిట రెడీ అవుతాడు. ఒకవేళ అంశుని రెడీ చేసి అన్వి రెడీ చేయకపోతే ఏడుస్తాడు, అలుగుతాడు. అందుకే ఇద్దరిని రెడీ చేశా ఈసారి. అన్వేష్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట స్కూల్లో, నర్సరీ. అంశునేమో ఫస్ట్ క్లాస్. అసలు నా ఏడుపు లేదు, ఏం లేదు. మంచిగా వెళ్ళి మంచిగా వస్తాడు. అగో డాడీ అన్నం తెచ్చిండు. ఏం తెచ్చిను? ఇడ్లీ తెచ్చిండు డాడీ. ఓకే నేను తినిపిస్తా. అవునా? అబ్బో టోపీ పెట్టుకుండుగా పెట్టోడు. ఆ చేతికి అది తర్వాత పెడతా అండి. అది పెడతా ఉంటే ఊసిపోతుంది, టైట్లేదు. ఏ అన్వి అయిపోయింది నాన్న, ఇక తిన్నానా? తిని స్కూల్కి వెళ్ళాలి సరేనా? అబ్బో ఏం టోపీరా అది. తిన్నానా? ఎప్పుడు టీవీ చూసుకుంటూ తింటారండి. ఏమైనా కారం చేస్తుందా? ఏం లేదు, కొంచెమే ఉంది కారం. మళ్ళీ డాడీ ఏమో అన్షుకు తినిపిస్తుండు, నేనేమో అన్విష్కి తినిపిస్తున్నా. ఎక్కువ ఏం చూడరండి. మార్నింగ్ నుండి 4 వరకు స్కూల్, ఆ తర్వాత ఇంటికి రాగానే హోంవర్క్. 6 వరకు హోంవర్క్ చేస్తారు. ఇక ఆ తర్వాత కొంచెం 1 అవర్ ఆడుకుంటారు టీవీ చూసుకుంటూ. కానీ ఎక్కువ ఏం చూడరు పాపం. టీవీ ఫోన్ అస్సలు ఇవ్వం మేము. పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటారండి. వెళ్తురు ఇక వచ్చారు ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్ ల్యాండ్. ఈ పుట్టోడు సుభాష్ చంద్రబోస్ లాగా ఉండా లేదా చెప్పండి ఒకసారి. ఆ టోపీ గన్ను ఇంట్లో పెట్టిండు, జెండా ఒకటి పట్టుకొని వచ్చిండు, జెండా చూపిస్తుండు. వామ్మో కన్ను కొడుతుండు. మనుషులాగనరా. ఏదో అలా అది ట్రై చేసిన అండి. గురపసారి షాప్లో దొరకలే, అందుకనే ఏదో ఒకటి ట్యాక్తో చేసిన. కత్తి సరిగా రాలే కదా. ఓకే నాన్న బాయ్. వెళ్తున్నారు స్కూల్కి. వాడు అప్పుడే స్కూల్ ఎక్కిండు. ఇక అంశువారి స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయాక ఫోటో స్టూడియోలో ఇలా దింపినామండి. ఎలా ఉంది ఎడిటింగ్? ఓకే అండి బాయ్. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళను చేయించండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.